తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 10 నుంచి తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ఆయన. సివిల్ సప్లై అధికారులు తన భార్య గోడౌన్లో బియ్యం స్టాక్ ఉంచారని చెప్పారు. ప్రభుత్వ విచారణ కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైంది అంటున్నారు పేర్ని నాని. పట్టణంలో ఉన్నటువంటి డిమాండ్ మేరకు ఆఫర్ లెటర్ ఇచ్చి రెంట్కి తీసుకున్న నేపథ్యంలో దాంట్లో వచ్చినటువంటి బియ్యం నిల్వల్లో షార్టేజీ దాని మీద గడిచిన 10వ తారీఖు నుంచి ఇప్పటి వరకు పేర్ని నాని ఒక అక్రమార్కుడిగా నేనేదో ఉద్దేశపూర్వకంగా తప్పుడు పనులు చేశానని చెప్పని పోలీస్ ఇన్వెస్టిగేషను డిపార్ట్మెంటల్ ఇన్వెస్టిగేషన్ కంటే కూడా మీడియా సోషల్ మీడియా అత్యుత్సాహంతో విపరీతమైనటువంటి రాజకీయ కక్షతో తెలుగు సమాజం అంతా కూడా చూస్తుంది.